అశ్వినీ దేవతలు ఆ ప్రార్థనకు సంతోషించి ప్రత్యక్షమై ఉపమన్యు, ఇదిగో అప్పం, దీన్ని తిను, నీకు చూపు వస్తుంది అన్నారు. అప్పం స్వామికి చాలా ఇష్టం. అశ్వినీ దేవతలకు నైవేద్యం కూడా. హనుమంతుడికి చాలా ఇష్టం. ఆయన కూడా కండ్లిస్తారు మనకు. ఉపమన్యువు, ఓ దేవతలారా, మీరు ఎప్పుడూ సత్యమే పలుకుతారు, మీ మాట నిజమవుతుంది. అందుచేత నా నియమం ప్రకారంగా నేను అప్పాన్ని గురువు గారికి నివేదించి తింటాను. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేశారు కదా ఆయనకి పెట్టాలని. ఏ ఆహారం వచ్చినా కూడా అదొక ఒప్పందం అయింది కదా. ఇప్పుడు ఈ ఆకు తిన్నాడు, కింద పడిపోయాను, గుడ్డువాడైపోయాడు. ఇప్పుడు మళ్ళీ కండ్లు వచ్చాయి, మళ్ళీ బిడ్సన్లాగా వచ్చింది, ప్రసాదం వచ్చింది, అప్పం వచ్చింది. వడలు రాలేదు, అప్పం వచ్చింది. అప్పం ఇచ్చారు వాళ్ళు. అందుకని ఈ అప్పం వస్తూనే ఈ అప్పాన్ని గురువు గారికి ఇవ్వాలి కదా. ఒప్పందం ప్రకారంగా నేను ఈ అప్పాన్ని గురువు గారికి నివేదించి తింటాను అన్నాడు. అశ్వినీ దేవతలు, ఓ ఉపమన్యు, నీ గురువుగారు కూడా పూర్వం ఇలాగే మమ్మల్ని స్తుతించారు. మేమిచ్చిన అప్పాన్ని ఆయన తన గురువుకు పెట్టకుండానే తినేశారు. కనుక నువ్వు కూడా నీ గురువుగారి బాటలో నడువు, ఆయన చేసినట్లుగానే చెయ్యి, అప్పాన్ని తిను అని తొందర పెట్టారు. తినలే, పర్వాలేదు, తిను. ఆయన కూడా అట్లే చేశాడు, ఆయన గురువుకు పెట్టలేదు, తినేశారు. నువ్వు కూడా అంతే చేయి. ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి కదా, ఆనువాయితీ ప్రకారంగా నువ్వు తినేసేయన్నాడు. ఉపమన్యువు, దేవతలారా క్షమించండి, ఇది ఏంటి ఆనువాయితీ, ఇది మీరు ఇట్లా చెప్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టకండి. మా ఆనువాయితీ వేరే, మా ఒప్పందం. దీన్ని నేను గురువు గారికి నివేదించకుండా తినను, ఇది నా నియమం అన్నాడు. ఆ మాటలకు అశ్వినీ దేవతలు పొంగిపోయారు, సంతోషపడ్డారు. ఓ ఉపమన్యు, మమ్మల్ని సంతోషపెట్టావయ్యా, మా మనస్సులను గెలుచుకున్నావయ్యా. నీ గురుభక్తికి మేమెంతో సంతోషించాము. నీ గురువుగారి దంతాలు నల్లగా ఇనుములాగా ఉంటాయి, నీ దంతాలు మాత్రం బంగారంలాగా ఉంటాయి. నీకు చూపు వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఉపమన్యువుకు చూపు వచ్చింది. అతడు గురువుగారికి వద్ద వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆయోధ ధౌమ్యుల వారు ఎంతో సంతోషించారు. ఉపమన్యు, అశ్వినీ దేవతలు అనుగ్రహించినట్లుగా నీకు సకల శుభాలు కలుగుతాయి. నీకు సకల వేదాలు, సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫురిస్తాయి, స్మరణకు వస్తాయి అని ఆశీర్వదించారు. ఇది రెండవ శిష్యుడి కథ. ఇక వేదుని కథ. ఇక ఆయోధ ధౌమ్యుడి మూడో శిష్యుడు వేదుడు. వేదుడు గురువుగారిని చాలా కాలం సేవించాడు. గురువుగారు బరువులను మోయటానికి వేదుడిని నియమించారు. వేదుడు ఈ సేవలో శీతోష్ణాలను తట్టుకున్నాడు. ఆకలి వేసినా, దప్పిక కలిగినా సహించాడు. గురువుగారు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి శ్రద్ధగా సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఒకనాడు వేదుడి భక్తి శ్రద్ధలకు ఆయోధ ధౌమ్యుల వారు ప్రసన్నులైపోయారు, ఎంతో సంతోషించారు, అనుగ్రహించారు. వేదుడిపై గురుకృప ప్రసరించింది, ప్రసాదం పడింది ఆయన మీద. తక్షణమే వేదునికి శ్రేయస్సు, సర్వజ్ఞత్వము కలిగాయి. వేదుడు గురువుగారి అనుమతి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళి గురుకుల వాసంలోని కష్టాలను శిష్యులు పడకూడదని ఒక వేద పాఠశాల కూడా పెట్టాడు. నియమానుసారంగా తాను 3 శిష్యులకు కేవలం విద్యను నేర్పాడు. వారి చేత ఇంటి పనులు చేయించుకోలేదు, ఏ పనులు చెప్పలేదు, వారికి చదువు మాత్రమే చెప్పాడు. కొంతమంది ఏదేదో చేయించుకుంటుంటారు కదా, పూర్వకాలంలో జరిగేది, ఇప్పుడు జరగదులేండి. నేను ఎందుకు వెళ్తా, మీరే వెళ్ళండి అంటారు, అంతే. ఆనాటి విద్యా విధానం ఇలా ఉండేది. ఒక్కొక్క గురువుది ఒక్కొక్క రకంగా ఉండేది. గురువు శిష్యుల మీద ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. శిష్యులు కూడా గురువును ప్రేమించేవారు.
భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఎంత కలియుగం చూడండి ఇప్పుడు. అప్పుడు త్రేతాయుగంలో వెళ్ళి ఎవరైనా మనకు గురువు దొరుకుతారా, నాకు పాఠం చెప్తారా అనేవాళ్ళు. ద్వాపరయుగంలో నిదానంగా ద్వాపరయుగంలో వెళ్ళి గురువు ఇంటి దగ్గర వెళ్ళి కూర్చొని ఎప్పుడు పాఠం చెప్తారా అని కాచుకునేవాళ్ళు. ఇప్పుడు కలియుగం కదా, గురువుగారే శిష్యుడింటికి వెళ్ళి నమస్కారం పెట్టి అయ్యా పాఠానికి వస్తావా అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూడండి. ద్వాపరయుగంలో గురువు ఎప్పుడు పాఠం చెప్తాడని వాళ్ళ ఇంట్లో కాచుకొని వాళ్ళ గురు శుశ్రూష చేస్తూ ఉండిపోయేవారు. ఎప్పుడో అప్పుడప్పుడు కొంచెం పాఠం చెప్పారు, మిగతాదప్పుడంతా పని. అదెంతగా ఉంది. ఇప్పుడు అట్లా కాదు, గురువుగారే వెళతారు శిష్యుడింటికి. వెళ్ళి బెల్లు కొట్టి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి బెల్లు కొట్టి అపాయింట్మెంట్ శిష్యుడి దగ్గర తీసుకొని ఇది చేయాలా, లేకపోతే ఇవ్వడు శిష్యుడు. ఇది ఇప్పటి యొక్క కాలం. గురువు శిష్యుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి ఒక్కసారిగా అనుగ్రహించటం అనేది నాటి పద్ధతిగా తెలుస్తుంది కదా. గురువు శిష్యులు ఇద్దరూ కూడా సూక్ష్మబుద్ధి గలవారని తెలుస్తుంది. కనుక సూక్ష్మబుద్ధి కలిగి గురువు మాట పాటిస్తే శ్రేయస్సు లభిస్తుందని మనకి కథ బోధిస్తుంది. ఇక ఉత్తంకుడి కథ. ఈ వేదుడి వద్దకు ఒకనాడు జనమేజయుడు, పౌష్య మహారాజులు వచ్చి, అయ్యా మీరు మాకు పురోహితులుగా ఉండాలి అన్నారు. వేదుడు అంగీకరించాడు. వారు వెళ్ళిపోయారు. ఇంతలో వేదుడికి ఒక చోట యజ్ఞం చేయవలసిన పని పడింది. ఆయన తన శిష్యుడైనటువంటి ఉత్తంకుణ్ణి పిలిచి, నాయనా, ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను, ఏ లోటు రాకోకుండా చూసుకో అని వెళ్ళిపోయాడు. ఉత్తంకుడు గురుపత్నిని తల్లిగా భావించాడు. ఆమె ఋతుమతి అయినప్పుడు ఎవరు ఎన్ని చెడు మాటలు చెప్పినా కూడా వినలేదు, ధర్మం తప్పలేదు. ఆమెను తల్లిని గౌరవించినట్లు గౌరవించాడు. కొన్ని రోజులు అయిన తర్వాత గురువుగారు వచ్చి ఉత్తంకుడి గురుభక్తికి ఎంతో సంతోషించారు. ఉత్తంకుడి మెచ్చుకొని ఉత్తంకుడిని, పుత్ర ఉత్తంక, నీ గురుకుల వాసం పూర్తి అయింది, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకో, నీ కోరికలన్నీ తీరుతాయి అని ఆశీర్వదించారు. ఉత్తంకుడు, గురుదేవా, గురుదక్షిణను అడగండి, సమర్పించుకుంటానన్నాడు. అప్పుడు గురువుగారు గురుదక్షిణకు నిరాకరించారు. అక్కర్లేదులే నాయన అని. అప్పుడు ఉత్తంకుడు, యశ్చా ధర్మేణ పృచ్ఛతి తయోరన్యతరః ప్రైతి విద్వేషం చాదిగచ్చతి. అధర్మపూర్వకంగా అడిగినవాడు, వీరిద్దరిలో ఒకడు అంటే గురువు కాని శిష్యుడు కాని మరణాన్ని పొందుతాడు, ద్వేషాన్ని పొందుతాడు. ఇక్కడ ఒక ధర్మం ఉంది, గమనించండి. ఋత్విక్కుకు దక్షిణ ఇవ్వాలి. ఇవ్వకుండా యజ్ఞం చేయించుకుంటే అది అధర్మం అవుతుంది. అలాగే ఋత్విక్కు దక్షిణ తీసుకోవాలి, తీసుకోకపోతే అధర్మం అవుతుంది. అదేవిధంగా శిష్యుడు గురువుకు దక్షిణ ఇవ్వాలి, ఆ దక్షిణను గురువు పుచ్చుకోవాలి. అలా చేయకపోతే ఇద్దరికీ కూడా అధర్మం చేసిన పాపం వస్తుంది. ఇక్కడ ఉత్తంకుడు గురువుగారి వద్ద చక్కగా చదువుకున్నాడు కనుక గురుదక్షిణ సమర్పించాలి. అందుకే హఠం పలికాడు. అడగండి, వద్దంటే లేదండి. అది ఇవ్వకపోవటం అధర్మం అవుతుంది కదా. గురుదక్షిణ ఇస్తూ ఉంటే దానిని పుచ్చుకోవాలి కదా, పుచ్చుకోకపోతే అధర్మం అవుతుంది కదా. ఆ మాటే ఇక్కడ ఉత్తంకుడు చెప్పాడు. గురుదేవా, గురుదక్షిణ తీసుకోండి అని వేదుడిని మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు. వేదుడు, సరేనయ్యా సరే, వద్దు వద్దు అంటుంటే ఇస్తాను అంటున్నావు, అలాగే ఇవ్వు. నీ గురుపత్ని గారు ఏది అడిగితే అది తెచ్చి ఇవ్వు. అక్కడ పెట్టేశాడు. ఇంకా ఏం కావాలో ఆవిడ్నే అడుగు అన్నాడు. ఉత్తంకుడు గురుపత్నికి నమస్కారం చేసి ఇలా అడిగాడు, అమ్మా, గురుదక్షిణ సమర్పించుకొని రుణ విముక్తుణ్ణి నేను కావాలా, నేను ఇంటికి వెళతాను కనుక మీకేం కావాలో అడగండి అన్నాడు. ఆ మాట విని గురుపత్ని ఎంతో సంతోషించింది. నాయన ఉత్తంక, పౌష్య మహారాజు గారి భార్య యొక్క కుండలాలు ఎంతో బాగుంటాయి కదా,
వాటిని ధరించాలని నాకు ఎన్నాళ్ళలో నుంచో కోరిక ఉందయ్యా. పైగా పుణ్యక వ్రతం చేయాలనుకుంటున్నానయ్యా. అది ఈ రోజు నుంచి 4వ రోజున జరుపుతానయ్యా. నేను ఆ రోజున కుండలాలను పెట్టుకొని విప్రులకు భోజనం పెట్టాలనుకున్నానయ్యా. కుండలాలు పళపళ 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 చళచళ కళకళ ఆడుతుంటాయ్యా. కనుక ఏం చేస్తావో ఏమో, ఎలా చేస్తావో ఏమో, 4వ రోజు కల్లా నాకు కుండలాలు కావాలి, తెచ్చిపెట్టు. తీసుకొస్తే నీకు మేలు జరుగుతుంది, లేకపోతే మేలు జరగదు అంది. ఉత్తంకుడు అలాగనేనమ్మా అని ఆమెకు నమస్కారం చేసి బయలుదేరాడు. దారిలో అతడికి ఒక పెద్ద ఎద్దు, దాని మీద ఎక్కినటువంటి ఒక దివ్య పురుషుడు కనిపించారు. ఆ పురుషుడు ఉత్తంకుడితో చెప్తున్నా, నాయనా దీని పేడ తిను అన్నాడు. ఉత్తంకుడు సందేహిస్తూ ఉంటే, పూర్వం నీ గురువుగారు తిన్నారయ్యా, మరి నీకెందుకు సంశయం, తినేసేయ్ అన్నాడు. ఉత్తంకుడు గురువుగారి పేరు చెప్పగానే ఏమాత్రం సందేహించుకోకుండా ఆ వృషం యొక్క మూత్రాన్ని తాగేశాడు, పేడను తినేశాడు, పలహారంలాగా తిన్నాడు, ఉప్పిట్టు కాఫీలాగా తాగేశాడు. ఆ దివ్య పురుషుడి అనుగ్రహం ఉత్తంకుడిపై ప్రసరించింది. అయితే ఉత్తంకుడు తొందరలో ఒక తప్పు చేశాడు. కూర్చొని చేయవలసినటువంటి ఆచమనాన్ని నిలబడి చేశాడు. అది తర్వాత పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి ఆశీర్వదించాడు. పౌష్యుడు ఉత్తంకుడిని పూజించి, అయ్యా ఏం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు ఉత్తంకుడు, ఓ రాజా, గురుకార్యం కోసం వచ్చానయ్యా నేను. రాణిగారి కుండలాలు ఇప్పించండి, గురుదక్షిణగా వాటిని సమర్పించాలి అన్నాడు. పౌష్యుడు చాలా సంతోషించాడు. అయ్యా మీరు మహాత్ములు, మీకు అడ్డే లేదు, మీ దర్శనం కలగటమే అదృష్టం. రాణిగారిని అడగండి, మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా మీరు వెళ్ళచ్చు, ఆమె తన కుండలాలను ఇచ్చేస్తుంది అన్నాడు. ఉత్తంకుడు అంతఃపురంలోకి నేరుగా వెళ్ళాడు. రాణిగారు కనిపించలేదు. అప్పుడు వెనక్కి వచ్చి రాజుగారితో, రాజా ఆమె అక్కడ లేదు, నువ్వు ఎలా అబద్ధం ఆడటం ఏమీ బాగలేదు కదా, కనుక నువ్వే తెప్పించి వాటి నాకు ఇవ్వు అన్నాడు. అబద్ధం ఆడావు నువ్వు, అందుకని నువ్వే తెప్పించు. అప్పుడు పౌష్యుడు, మహాత్మా, ఆమె మహాపతివ్రత, పవిత్రురాలు, లోపలే ఉంది, అశుచులై ఉన్నవారికి ఆమె కనిపించదు అన్నాడు. ఇక్కడ పీకులాట పట్టుకుంది. ఆ మాట విని ఉత్తంకుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏంటి అశుచి? నేనేం తప్పు చేయలేదే, నేను ఎక్కడ తప్పు చేశాను? గురువు మాట విన్నానే, అక్కడ నేను ఎద్దు మీద వచ్చేటువంటి మనిషి చెప్పిన మాట కూడా నేను విన్నానే, ఆ ఎద్దు పోసింది మూత్రము తాగానే, నేను పేడ తిన్నానే, ఎక్కడ నేను తప్పు చేశా అని క్షణకాలం ఆలోచించాడు. నేను నిలబడి ఆచమనం చేశాను అని ఉత్తంకుడికి గుర్తొచ్చింది. ఆ మాటే పౌష్యరాజుకు చెప్పాడు. ఇది ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. టూర్లో ఉన్నప్పుడు మీరు నిల్చొని నీళ్లు తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు. టూర్లో లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఇంటికి సంబంధించిన వాళ్ళ బంధువులు ఇంట్లో ఉన్నప్పుడు ఏది తాగినా కూర్చొని తాగాల. జ్ఞాపకం పెట్టుకోండి, లేకపోతే వాళ్ళకి దరిద్రం వస్తుందంటారు. మనం తప్పు చేస్తున్నాం. అప్పుడు ఏ నీళ్లు తాగని, ఎప్పుడు తాగాలంటే చాలా ప్రాణం పోయేటప్పుడు, అర్జెంటుగా ఆసుపత్రికి పరిగెత్తేటప్పుడు, అలాగ నువ్వు ఎక్కువ ప్రయాణం చేసి అలసిపోయినప్పుడు, కొన్ని సందర్భాలు తప్ప మిగతా తప్పుడు నీళ్లు తాగాలంటే కూర్చొనే తాగాల. ఇక నేను చెప్పాల్సిన పని లేదు, మనిషి అయినవాడు. అందుకు ఇక్కడ తప్పు చేశాడు. ఇక్కడ అప్పుడు పౌష్యుడు, అది సంగతి, అందుకే ఆమె మీకు కనిపించలేదు. నిలబడి కానీ నడుస్తూ కానీ ఆచరణ చేయరాదు, ఇది శాస్త్ర విరుద్ధమైన పని, అందుకే మీరు
అపవిత్రులయ్యారు అన్నాడు. ఈయనకి తెలిసిపోయింది, కనిపెట్టాడు. ఉత్తంకుడు వెంటనే యథావిధిగా ఆచమనం చేసి కూర్చొని, నోరు మూసుకొని కూర్చొని ఆచమనం చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ ఆచమనం చేసి అంతఃపురానికి వెళ్ళగా అక్కడ ఆ పౌష్య మహాదేవి కనిపించింది. అక్కడ ఉత్తంకమునికి ఎదురుగా వచ్చింది, నమస్కారం పెట్టి స్వాగతం పలికింది. ఉత్తంకుడు, తల్లి, గురుదక్షిణ కోసమని నీ కుండలాలను ఇవ్వండి అని కోరాడు. అప్పుడు మహారాణి ఎంతో సంతోషించింది. ఉత్తంకుడి మంచి భావానికి, గురుభక్తికి ప్రసన్నురాలైంది. అంతే కదా, ఇది ఎంత అద్భుతమైనటువంటి స్థలానికి వెళుతుంది. ఇది గురువుగారి యొక్క భార్య, ఆవిడ అమ్మ, సౌమ్య అమ్మ చెవులు వెళుతాయి కదా, ఇంకెందుకు, నాకు ఆనందం అయిపోయింది ఆవిడికి. అతడు సత్పాత్రుడు, కుండలాలను ఇవ్వటానికి తగినవాడు, యోగ్యత కలవాడు అని భావించి సంతోషంగా తన కుండలాలు ఇచ్చి ఇలా అంది, ఓ మునీశ్వర, వీటి కోసం తక్షకుడనే నాగేంద్రుడు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు వీటిని పొందుదామా, అపహరిద్దామా అని ఎదురు చూస్తున్నాడు, దొంగతనం చేస్తామా అని. అందుకని వీటిని ఎంతో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. వాడు బలవంతుడు, వాడిని ఎదిరించడం సాధ్యం కాదు, పైగా మాయావి. ఏమాత్రము సందు దొరికినా, వీలు చిక్కినా వీటిని పట్టుకొని పారిపోతాడు, జాగ్రత్త. కనుక వీటినే కనిపెట్టుకొని ఉండండి అంది. ఉత్తంకుడు, అమ్మా, ఇక మీరు నిశ్చింతగా ఉండండి, దాని సంగతి విడిచిపెట్టండి, ఆ తక్షకుడి సంగతి నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను అని ఆ పౌష్య మహారాజు వద్దకు వచ్చాడు. పౌష్యుడు, మునీశ్వర, మీరు మాకు అతిథులు, పితృదేవతలకు ప్రీతి కలిగించటానికి ఈరోజు మా ఇంట్లో భోజనం చేయాలి అని ప్రార్థించాడు. ఉత్తంకుడు అందుకు ఒప్పుకొని భోజనానికి కూర్చున్నాడు. పౌష్యుడు అన్నం వడ్డించాడు. ఉత్తంకుడు అన్నాన్ని ముట్టుకోగానే చల్లగా ఉంది, పైగా అందులో వెంట్రుకలున్నాయి. ఉత్తంకుడికి కోపం వచ్చింది. ఓ రాజా, ఈ అన్నం చల్లారింది, అపవిత్రంగా ఉంది, ఇలాంటి అన్నం పెడతావా నాకు, నువ్వు గుడ్డివాడవైపో అని శపించాడు. ఆయన మహానుభావుడు, ఆయనకేం. పౌష్యుడికి కూడా కోపం వచ్చింది. మీరు పవిత్రమైన అన్నాన్ని తిడతారా, అయితే మీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించాడు. ఉత్తంకుడు, మహారాజా, ఆవేశపడకండి, ముందు పరీక్షించి మాట్లాడండి అన్నాడు. రాజు పరిశీలించి చూశాడు, అది ముని చెప్పినట్టుగానే ఉంది. ఆ అన్నాన్ని జుట్టు విరబేసుకొని ఉన్నటువంటి ఒక స్త్రీ తయారు చేసింది. చాలాసేపటి కిందమే ఉండటం వల్ల ఆ అన్నం చల్లారిపోయి ఉంది. అందుకని ఇక్కడ జుట్టు విరబోసుకొని అన్నము, ఆహారము పెద్దలకు చేసేటప్పుడు చేయకూడదు, అందుకని పూర్తిగా కట్టేసుకోవాలా అని చెప్తారు. మహాత్ములకి, పెద్దలకి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు విరబోసుకోకూడదు, ఏ దోషం వస్తుంది. అందుకని చక్కగా దువ్వుకొని, చక్కగా కొప్పు కట్టుకొని, చక్కగా జడ వేసుకొని కొప్పు కట్టుకోవాలా, ఒక వెంట్రుకను బయటికి రాకూడదు. అట్లా మీరు అన్నం చేయాలంటే. అందుకని తెలుసుకున్నాడు, విరబోసుకొని చేసినటువంటి ఒక స్త్రీ చేసిందని. ఈ సంగతిని పౌష్యరాజు తెలుసుకొని తన తొందరపాటుకు చింతించాడు. నేనే తప్పు చేశాను, నాదే కదా తప్పిది, అయ్యా క్షమించండి, తప్పు చేశాను, మీ శాపాన్ని ఉపసంహరించండి అని ప్రార్థించాడు. ఉత్తంకుడు, రాజా, కొంతకాలం మాత్రమే నీకు చూపు కనిపించదు, తర్వాత నీకు చూపు వస్తుంది. నా మాట ఎప్పుడూ అబద్ధం కాదు, నీ మాట ప్రకారంగా నా శాపాన్ని సవరించాను, మరి నా మాట ప్రకారంగా నీ శాపాన్ని కూడా సవరించు అన్నాడు. అప్పుడు పౌష్యుడు ఇలా అన్నాడు, మునీశ్వర, నాకు శాపాన్ని ఉపసంహరించుకునేటువంటి సామర్థ్యం లేదు నాకు, ఎందుకంటే నాకు లోపల కోపం ఇంకా చల్లారలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.